యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఎందుకు ఆయన శిలువలో చనిపోయారు అని చూసినట్టయితే గనక, మనం పుట్టుకతోనే పాపులుగా పుట్టాం. మనలో ఏ పరిశుద్ధత లేదు. మనం పుట్టుకతోనే పాపులుగా పుట్టాము కాబట్టి ఆయన శిలువలో మన పాపాల కోసం చనిపోయి ఆయన 3వ దినం లేస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు 3వ దినం లేవడం జరిగిందని చూసినట్టయితే గనక, ఆయన మన పాపాల కోసం చనిపోయి మనము నీతిమంతులుగా తీర్చబడడానికే ఆయన 3వ దినం లేపబడెను. ఎవరైతే ఈ విషయాన్ని విశ్వాసముతో యేసుక్రీస్తు నా పాపాల కోసం ఆయన చనిపోయి ఆయన నా పాపాలు సమాప్త చేసి ఆయన తిరిగి లేవడం చూసినట్టయితే కనుక, నన్ను పరిశుద్ధుడిగా నన్ను నీతిమంతులుగా తీర్చబడడానికే ఆయన లేపబడినని ఎవరైతే విశ్వాసంతో మరి అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా మరి నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడి ఉన్నారు. ఎందుకంటే ఆయన మూలంగానే మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడతాం. ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి మనం వెళతాం. ఆయన ద్వారానే మనకు నిత్య జీవం అన్నది కలుగుతుందని ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా పరిశుద్ధులు.